ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ చేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మంచి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇది. మీడియా మిత్రులు ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది, దాని గురించి అంటారు లేదు. మేము ఇంకోటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చిన నా ఒక నిమిషం నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చింది. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. వీ అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకున్నాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేవరకు అది జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, పల్లా గారు, ఎంపీ గారు మేము పర్సనల్గా తీసుకుని నేను 2-3 సార్లు కలిసి వాళ్ళు కలిసి ట్రస్ట్ ఇప్పుడు తెప్పించాం. మిగతా కుటుంబాలన్నిటి కూడా రావాల్సిన నష్టపరిహారం మేము అధికారంలోకి వచ్చితే తెప్పించాం. అక్కడ పర్మనెంట్గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి, దానికి కూడా నిధులు ఉన్నాయి. 50 crores ఉంది. ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. తప్పనిసరిగా హాస్పిటల్ కూడా తీస్తాను. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత ఏం మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు. జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు. మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉందా? మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకు నచ్చుతుంది. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చింది, వాళ్ళ నాయకులు ఎవరు నచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన అంటే కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలకు చెప్పా. వాళ్ళు ఎవరు నన్ను వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. నేను ఎందుకు అరుస్తున్నా? దగ్గర రా, ఇంపట్లేదు సో మీ దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన ఎందుకు మీకు కంగారు, పక్కరండి అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ జరుగుతూ ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటనే జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు?
ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా కోటి రూపాయలు వాళ్ళకు ఇచ్చి ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది.